ఇగో మా పెద్దోడు ఏం చేసిండు, మా దోస్తుగాడి పెళ్ళి ఉన్నది, బట్టలు తెచ్చుకుంటాను అన్నాడు. సరే తెచ్చుకోపో అని చెప్పి తీసుకొని వచ్చిండు. ఇవి ఇంట్లో పెట్టుకో మమ్మీ అని అన్నాడు. నేనేమేం తెచ్చిండు అని చూసిన, పాయింట్ అంతా చినిగిపోయిందే ఉన్నది అమ్మ బాబాయ్. కాళ్ళ మీద ఆడొకటి ఈడొకటి 3 తాట్ల చినిగిపోయింది 2 కాళ్ళకు. ఒరేగి చినిగిపోయింది తెచ్చినవేం రా అని అన్నా. ఫ్యాషన్ మమ్మీ ఇప్పుడు ఏం పర్లేదు మంచిగా ఉన్నది అని అన్నాడు. ఇక ఆడికి ఇష్టమైనప్పుడు నేనేం చేస్తా, ఫ్యాషన్ అంటుండు కదా అని ఊరుకున్నాను. ఇంట్లో పెట్టినా ఇక ఇవాళ పొద్దుల తయారవుతున్నాడు. ఫ్యాషన్ అని అన్నాడు, అంగికి లేనే లేవు, కాలి పాయింట్కే ఉన్నాయి. మరి ఇక అంగికి లేవు కదా, చూడకుండా గిన్నె తెచ్చిండేమో అని నేనేం చేసిన, చేతులకు ఈడొకటి 3 ఇటు 2 చేతులకు 3 కాట్లు పెట్టిన కత్తెరతోని ఏడుతుండి. ఇక నేను లగ్గం పోను ఏం పోనా అని నేనేం చేసిన, పైంటుకున్నదని చెప్పేసి అంగికి పెడితే 2 ఒక తీరు అవుతాయి అని నేను పెట్టిన ఏడుతున్నాడు. ఇక నా బట్టలన్నీ ఖరాబ్ చేసినవని. షాప్ అయినా చినిగిపోయింది ఇస్తేనేమో వేసుకుంటాడట. పైంటుకు ఉన్నాయి అంగికి వేసుకుంటే ఏమవుతుంది అని నేను పెట్టిన. పైంట్ కాట్లు పెడితే మంచి కొడుతున్నది 2 సేమ్ ఖతం. వేరే కొనుకొచ్చుకుంటా, బట్టలన్నీ ఖరాబ్ చేసినావు అంటున్నాడు. తెలివి లేదు, ఏం లేదు.